తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'త్రిబులర్' సినిమా ఆస్కార్ అవార్డులను కూడా సొంతం చేసుకోవటంతో రాజమౌళి పేరు ప్రపంచ స్థాయిగా మారుమ్రోగింది. ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్స్ కూడా రాజమౌళిపై ప్రశంసలు కురిపించారంటే ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో తన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఆఫ్రికన్ అడ్వెంచర్ నేపథ్యంలో రాబోతున్నట్లు ఈ సినిమా రచయిత డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు వెల్లడించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇదిలా ఉండగా తెలుగు సినిమా పరిశ్రమకే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకునే ప్రయత్నము చేస్తున్నారు. ఈ సినిమా కోసం అటు రాజమౌళి ఇటు మహేష్ బాబు భారీ స్థాయిలో కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్‌ని రిలీజ్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి గరుడ అనే టైటిల్ ఆలోచనలో ఉంది. ప్రస్తుతం నా మైండ్లో కూడా ఇదే టైటిల్ తిరుగుతుంది. ఇంతకు మించి ఇంకా ఏమీ నేను మీతో రివీల్ చేయలేను అంటూ తెలిపారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఈ సినిమాకి టైటిల్ గరుడ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజమౌళి మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. 'త్రిబులర్' సినిమాతో ఆస్కార్ అవార్డుని సైతం టచ్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఎలాంటి చిత్రాన్ని చేయబోతున్నారనే విషయం అందరిలో హైప్ పెంచేస్తుంది. ఎస్ఎస్ఎంబీ 29 చిత్రానికి సంబంధించి ఇప్పటికీ ఎన్నో రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు రాజమౌళి చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి కూడా విజేంద్ర ప్రసాద్ గతంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అయితే అందుకు సంబంధించిన లీకులు కూడా వైరల్గా మారుతున్నాయి. వీటిపైన రాజమౌళి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. వర్క్ షాప్ కూడా త్వరలోనే మొదలు కాబోతుందని, ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడు ఇవ్వాలనే విషయంపైన పలు రకాల చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.